అపంతలమైనటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేసుకున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే వాళ్ళ పెన్షన్స్ ఇవాళ 64 లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం. ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా దగ్గరగా లేనటువంటి పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి దాదాపు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం మొన్ననే ఇవ్వడం జరిగింది. దాదాపు 67 లక్షల మందికి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వమే. ఇవాళ రాబోయే కాలంలో మరి ఏదైతే ఉచిత బస్సు కానీ ఈ నెలలోనే బహుశా ఏదైతే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఒక మంచి పరిపాలన జరుగుతా ఉంది. ఇవాళ ఇంత చక్కటి పరిపాలన జరుగుతా ఉంటే ఇవాళ 5 సంవత్సరాల పరిపాలన చేతకానటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి కులమనో మతమనో ఏదో ఒక వంక పెట్టి ప్రజల్లో అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ మొన్న చూసాం, మొన్న పల్నాడులో వాళ్ళు చేసినటువంటి అల్లర్లు కానీ వాళ్ళు చేసినటువంటి విధానం చూస్తా ఉంటే వాళ్ళకి ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ఏమాత్రం ఇష్టం లేదు. ఇవాళ ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి అన్ని వర్గాలని కలుపుకుంటాం, అందరినీ కలుపుకొని ఇవాళ అనుకున్నటువంటి అన్ని కూడా సాధించుకుంటూ ప్రజలకు ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించడంతో ముందుకెళ్ళిపోతామని తెలియజేస్తాం. కానీ గత వాళ్ళు సంఘాకయ్యారు వాళ్ళు వైసీపీ రాజకీయంగా చూశారు కదా. ఇప్పుడు 150 కూడా అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా వాళ్ళలో పరివర్తన రాలా, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు రాలా. ఇవాళ సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ అరాచకాలు చేసినటువంటి వ్యక్తులకి అసలు మాట్లాడే హక్కు ఉందా? అసలు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన విధానాల్లో మనం చూసాం గతంలో చేసినటువంటి విధానం. ఏదన్నా ఎవరన్నా తప్పులు మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకుండా ఇక్కడే మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తులకి ఆ రోజున తీసుకొచ్చి వాళ్ళకి అందరూ ఎక్కించారు, మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే దోచుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ పేరుని నాని బియ్యం కొట్టేశాడు, 8,000 బస్తాలు బియ్యం కొట్టేశాడు. ఇవాళ ఆయన వచ్చి అతనితో మాట్లాడిస్తారు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకేముంటే చెప్పండి. ఇవాళ అసలు మాట్లాడే హక్కు ఉందా మీకు? మీరే చెప్పారు కదా బియ్యం పోయినాయి అని చెప్పారు. బియ్యం పోయి డబ్బులు కట్టేస్తే దొరలైపోతారా? దొంగే కదా. ఇవాళ వాళ్ళు వచ్చి నీతి గవర్నర్ చెప్తా ఉంటే ఇంకా చాలా బాధ అనిపిస్తాం. ఇవాళ వీళ్ళు ఎన్ని అనుకున్నా ఇది జరగవు. ఖచ్చితంగా మేము జిల్లా ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ కూడా 7 ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీ గారు కానీ అందరూ కూడా ఎలా జిల్లాలో మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా బయటపడతామని, త్వరలో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు కూడా చట్టం నుంచి చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి తెలియజేస్తాం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాయిదా లేకుండా తిరుగుతున్నాడు. ఇవాళ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధంగా చెప్పమనండి, వాయిదాలకు వెళ్ళమనండి, వాళ్ళ మీద ఉన్న కేసులు ఎదుర్కొనమనండి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ మిమ్మల్ని అరెస్టులు చేయించడం చేశారు. ఇవాళ మీ మీద ఉన్నటువంటి కేసుని మీరు పరిష్కారం చేసుకోవడానికి మీరు ఎందుకైనా కోర్టులు ఎక్కడ తిరుగుతున్నారో సమాధానం చెప్పాలి. రప్ప ఏంటిది? సినిమాలో డైలాగులు చెప్తూ తప్పు ఏంటంటారు? నిజ జీవితం అయినా జరుగుతాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఇంకా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో 11 కూడా అవదని, ఒకటి కూడా మిగలదు. అది పరిస్థితి. తప్పుల మీద ఎప్పుడు చర్య మా శత్రువులే, నాకేం శత్రువులు ఎవరు లేరు. నా మీద ఎందుకంటే కూడా మేము శత్రుత్వం భావించడం. కాకపోతే తప్పు చేస్తున్నాడు ఎవరు కూడా తప్పించుకున్నారు చట్టాల నుంచి.